అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు ముంబైకి వెళ్తున్నాం. ఇంకా 200 కిలోమీటర్ ఉంది. సో వెళ్ళే దారిలో సో ఈ ఎక్కువ ఫారెస్ట్ ఉందని చెప్పాం కదా. ఈ ఫారెస్ట్లోనే ఒక తాత అయితే పనసకాయ పెట్టుకుని అమ్ముతున్నాడు. మంచి ఎండ అయితే భయంకరంగా కాస్తుంది. సో ఎక్కడ ఇల్లులు కూడా లేవు. ఈ అడవిలో కూర్చొని ఎండలో కూర్చొని ఆయన చూడండి కూర్చొని ఇది అమ్ముకుంటా ఉన్నాడు. కిतना రూపీస్ బాయ్ భయ్యా కిतना రూపీసే 200. సో 200 అంట ఆ కాయ. మనకు అది తీసుకొని కూడా మన సైకిల్ అయితే పెట్టుకు వెళ్ళామన్నమాట. సో నాకు ఎందుకు అనిపించింది నా మనసుకి, నేను వెళ్ళి ముందరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాను అనమాట. ఎండ భయంకరంగా వస్తుంది, చాలా ఏజ్ కూడా అయిపోయింది పెద్ద అయినా. సో అందుకనికి నేను కొంత డబ్బులు అయితే ఇద్దాం అనుకుంటున్నా. సో నాకు ఆ కాయ అవసరం లేదు, ఆయనకి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతా. సో ఆయనకి కూడా ఈరోజు హ్యాపీగా ఉంటాడు కాబట్టి వచ్చుకా తేక ఓకే హ్యాపీ. సో ఆయన 200 చెప్పాడు కదా కాయ. నేను కాయకి తీసుకున్నానే అనుకున్నాడు. కాయ నాకు వద్దు, ఆ పనసకాయ నాకు వద్దు, ఆయనకి డబ్బులు ఇచ్చాను. ఆయనకి అర్థం కావట్లేదు ఇది నాకు వద్దు, మీరు పెట్టుకొని వేరే వాళ్ళకి అమ్ముకోండి తాత. ఓకే బాయ్. ఓకే ఓకే బాయ్ 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 లేదు ఓకే ఓకే బాయ్. చూడండి 9 అన్నాడు, వద్దు అన్నాడు. ఎంత కష్టపడి పని చేసుకున్నాడు చూడు ఆయన. అంటే ఫ్రీగా వచ్చే డబ్బులు నేను తీసుకోను అంటున్నాడు. సో ఎంతో గ్రేట్ తాత. డబ్బులు ఇచ్చేసాను, కాయ నాకైతే వద్దు. ఓకే బాయ్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఆ కాయ తీసుకో అన్నాడు. నేను తీసుకుని ఎక్కడ పెట్టుకెళ్ళలేదు దాన్ని. కాయ ఎత్తుకొచ్చిస్తా నా దగ్గర నై భయ్యా. ఓకే ఓకే నో ప్రాబ్లం. ఓకే చూడండి డబ్బులు ఇచ్చిన కాయ ఎందుకు తీసుకోని అడుగుతున్నాను నన్నే. నేను ఇచ్చాను ఆయనకి, ఫ్రీగా ఇచ్చాను డబ్బులు అంటే. ఆయన వద్దన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకే. నా మనసు పూర్తిగా నేనైతే అలా సాయం చేయాలనుకుంటాను. వెళ్ళే దారిలో నాకు చూడగానే నా మనసుకి ఎందుకు కొంచెం బాధ వేస్తుంది అనమాట అలాంటి వాళ్ళు చూడగానే. అది కాకుండా మంచి ఎండలో కూర్చొని ఒక పెద్ద అయిన ఏజ్ అయిపోయింది ఆయనకి. వద్దన్న ఒక 75-70 ఉంటుంది ఏజ్ ఆయనకి. ఈ ఏజ్లో కూడా కూర్చొని సో తన కడుపు నింపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు కూర్చొని. ఎంతో గ్రేట్ ఆయనకి కూడా చెప్పాలంటే. సో ఎంతోమంది నాకు కూడా సాయం చేస్తున్నారు రోడ్లో వెళ్ళేటప్పుడు. సో నేను నా వల్ల ఇంతవరకు సాయం చేస్తాను. సో అది దేవుడిచ్చింది, మనం ఫాలో అయిపోవాలన్నమాట. ఓకే అదండి మ్యాటర్. ఓకే బాయ్.